తెనాలిలో ఇటీవల దళితులపై పోలీసుల దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నేరం ఎవరు చేసినా చట్టం ముందు సమానమే అని, అయినా దళితుల విషయంలో పోలీసులు ఓవర్ యాక్షన్ దేనికని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ప్రశ్నించారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులపై వివక్ష ఈ విషయంలో స్పష్టంగా కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి రోడ్లపై వారిని లాఠీలతో కొట్టడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా అంటూ నిలదీశారు. మాట్లాడతా ఏం చెప్పాడు ఆయన యువగల పాదయాత్రలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు మాట్లాడతా, లోకేష్ మాట్లాడతా, పవన్ కళ్యాణ్ మాట్లాడతా ఈరోజు రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు, ఎంతోమంది చనిపోయిన వాస్తవం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి దళితులకు రక్షణగా లేడు. దానికి చాలా ఉదాహరణలు. ఇదే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేకపోతే మా కడపలో డాక్టర్ అచ్చెన్నని కిడ్నాప్ చేసి చంపిన విషయం కావచ్చు, కిరణ్ అనే అతను మాస్క్ పెట్టుకోకపోతే ఆయన పోలీసులు కుట్టి చంపిన విషయం కావచ్చు, లేకపోతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయం కావచ్చు, గీత అనే ఒక అమ్మాయిని నడి రోడ్డు పైన హత్య చేసిన విషయం కావచ్చు, లేకపోతే రాజమండ్రిలో దళిత అమ్మాయిని ఆడ గ్యాంగ్ రేప్ చేసిన విషయం కావచ్చు. ఇట్లా తీసుకుంటే చాలా గత ప్రభుత్వంలో కూడా చేశాం. కానీ ఈరోజు మీరు ఏం మాటలు చెప్పొచ్చారు? చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఈరోజు రాష్ట్రంలో దళితులపైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మేము రక్షణగా ఉంటామని చెప్పి మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నయ్య అనే ఒక నెల్లూరులో ఒక ఎస్సీ అతన్ని చంపేసినారు, హత్య జరిగింది. ఈ విషయం చాలామందికి తెలియదు. అదేవిధంగా తిరుపతిలో చెంగయ్య అనే ఒక ప్రొఫెసర్ పైన దాడి జరిగింది. అనేక రకాలైనటువంటి ధర్నాలు చేసినారు. తర్వాత కాలంలో నగిరిలో కమ్మలు అంటే చౌదరులు వాళ్ళ ఇంటి ముందర చెప్పులు వేసుకోకుండా తిరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు దాడి చేసిన సందర్భాన్ని మేము కూడా అక్కడ పోయి బహుజన్ సమాజ్ పార్టీ అక్కడ వ్యతిరేకించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న తిరుపతిలో ఏం జరిగింది? జేమ్స్ అనే అబ్బాయిని కొట్టి అతని మూత్రాన్ని అతను తాగించినారు. ఈరోజు మళ్ళా తెనాలిలో ఇదే విధంగా జరుగుతూ ఉంది. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో దళితులను వెలేసేశారు. నెల్లూరు జిల్లాలో దళితులను ఎక్కడ కనిగిరి నియోజకవర్గంలో దళితులను వెలేసిన సంఘటన ఎన్ని చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ దళితులకు ఎవరు వారినా ఎన్ని పరిపాలన మారినా ఎంతమంది నాయకులు వచ్చినా దళితులపైన దాడులు మాత్రం ఆగడం లేదు. కానీ ఈ సందర్భంగా ప్రతి అంశంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి అంశంలో కూడా వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడింది, మాట్లాడింది. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈరోజు నిజంగానే ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళు ఏమైనా తప్పు చేసింటే వాళ్ళు శిక్షించాల్సిందే. కానీ మీరు యొక్క మెప్పు కోసం లేదా అధికారుల మెప్పు కోసమో ఇంకో దానికోసమో లేనిపోనివన్నీ క్రియేట్ చేసి దళిత బిడ్డల పట్ల మీరు అమానుషంగా ప్రవర్తించి మీరు నడి రోడ్డు పైన బూటుకాలతో తన్నుతా, ఆయన బూటుకాలతో కానీ తొక్కుతూ ఉంటాడు, ఇంకో పైన కట్టు తీసుకొని కొడతా ఉంటాడు. ఇద్దరు సీఐలు కూడా ఈ రాముల నాయక్ పైన అదేవిధంగా ఈ రమేష్ యాదవ్ పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే, ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాల్సిందే. వాళ్ళ కేసులు జరుగుతూ ఉంటాయి, కోర్టులో నడుస్తూ ఉంటాయి. కానీ మీరెవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి? మీకేం అధికారం ఉంది? మీకు దమ్ముందని మళ్ళీ అడుగుతున్నా, మీకు దమ్ముందా? చౌదరి పిల్లల్ని అట్లా నరి రోడ్డులో నిలబడి కొట్టే దమ్ము నీకుందా?